వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మరి డిఎస్సి కన్వీనర్ వద్ద నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. దాంట్లోని సారాంశం ఆ ప్రెస్ నోట్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు పారదర్శకంగా డిఎస్సి నియామకాలు జరపాలని, అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం అని చెప్పి పేర్కొన్నారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలు పూర్తి నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, తర్వాత టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వడం జరిగిందని, అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇవ్వడం అయిందని, స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్టు విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్టు జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్లో కూడా ఉంచడం జరిగింది. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ అలాగే కన్సిడరేషన్లోకి వచ్చినటువంటి అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుంది. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్లు జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్టిఫికేట్లు వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసినటువంటి సర్టిఫికేట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టు డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైన మెరిట్ లిస్టులు తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అభ్యర్థుల మనోభావం దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేయడమైంది. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైటు, అలాగే జిల్లా విద్యాధికారి వెబ్సైటు, అలాగే క్యాండిడేట్ లాగిన్, వీటి యందు మాత్రమే ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని చెప్పేసి ఎంవి కృష్ణారెడ్డి గారు, కన్వీనర్ మెగా డిఎస్సి 2025. ఇది మనకిచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఒక రకంగా పత్రికా ప్రకటన, రేపు రాబోయేటువంటి పత్రికా ప్రకటన ఇది ఫ్రెండ్స్. కాబట్టి దీని ప్రకారం మనకి ఏ విషయాలు అర్థమవుతున్నాయి అంటే, మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వబోతా ఉన్నారు. అంతేకాకుండా అభ్యర్థుల యొక్క పర్సనల్ లాగిన్లో వాళ్ళకి కాల్ లెటర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇవి కేవలం డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే కాకుండా ఆయా జిల్లాల డిఈఓ వెబ్సైట్లో కూడా వీటిని అందుబాటులో ఉంచడం జరుగుద్ది. ఈ మెరిట్ లిస్ట్ రేపు రాబోతుంది. ఆ మెరిట్ లిస్ట్లో మన యొక్క ర్యాంక్ ఏంటి, మన ముందు ఎంతమంది, మన తర్వాత ఎంతమంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి అభ్యర్థులు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే 3 సెట్లు జిరాక్స్ కాపీల మీద గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని మీరు వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు వెరిఫికేషన్ అంటే అప్పుడు ఆయా వెన్యూలకి వెళ్ళి మనం వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేని పక్షంలో ఆ అభ్యర్థి స్థానంలో తన కింద ఉన్న అభ్యర్థిని మరలా వెరిఫికేషన్కి పిలిచి అతనికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా పోస్ట్ అనేవి 16,347 పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.